इति स्कंदे दिवाकांड श्रीरमा सत्यनारायण तृतीयोध्याय सामं प्रारंभः। పూర్వకాలంలో ఉలుకాముకుడు అనేటువంటి రాజు జితేంద్రుడు సత్యవాకు గలవాడు. అతడు ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటూ బ్రాహ్మణులకు విశేష దానము ధర్మములు ఇస్తూ ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలిస్తున్నటువంటి రాజు రాజు. ఆ రాజు యొక్క భార్య మహాపతివ్రత అయినటువంటి భద్రశీలా నది తీర ప్రాంతాన సంతాన ప్రాప్తికై శ్రీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. అదే సమయంలో ఒక షౌకారి పడవ నిండా ధనరాశులు నింపుకొని వ్యాపార నిమిత్తము ఆ నది గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ నదిలో రాజు చేయించిన వ్రతం ఏమిటని చెప్పి ఓడను ఆపు చేయించి ఆ రాజు దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీవు చేయించిన వ్రతం ఏమిటని చెప్పి అడిగాడు. అప్పుడు ఆ రాజు, మాకు సంతానము ప్రాప్తించిన ఎడల శ్రీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పాడు. అప్పుడు ఓ సత్యదేవ, పరంధామ, దేవాదిదేవ, వైకుంఠధామ, మాకు సంతానము ప్రాప్తించిన ఎడల శ్రీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పి మనస్సులో ధ్యానము చేసుకుంటూ ఆ వ్రతకథ పూర్తి అయ్యేంత వరకు ఆ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి రాజు అనుమతి తీసుకొని తమ యొక్క వ్యాపారాన్ని దిగ్విజయంగా ముగించుకొని తమ దేశం వైపు బయలుదేరాడు ఆ యొక్క షావుకారి. ఆ షావుకారు ఇంటికి చేరిన తర్వాత తన భార్య అయినటువంటి లీలావతికి ఈ దారిలో జరిగిన సంఘటనంతా ఆమెకు తెలియజేయగా ఆమె పవిత్రమైనటువంటి నిండు మనసుతో మంచి హృదయంతో, ఓ సత్యదేవ, మాకు సంతానము ప్రాప్తించిన ఎడల శ్రీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించమని చెప్పి మనసులో ధ్యానము చేసుకుంటూ కాలం గడుపుతుంది అటువంటిదైనా. కొద్ది రోజుల తర్వాత ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం వలన, ఆ సత్యదేవుని యొక్క మాయ వలన ఆమె యొక్క గర్భము పండి 9 మాసాలు మోసి పండంటి ఆడబిడ్డను ప్రసవించినది. ఆమెకు బాలసారే మహోత్సవంలో కళావతి అనే పేరు పెట్టి ఆ యొక్క భార్య భర్తతో శ్రీ సత్యదేవుని యొక్క మొక్కు గురించి గుర్తు చేసిన ఆ యొక్క భర్త అమ్మాయి వివాహ కాలంలో చేద్దాం అని చెప్పి వాయిదా వేసుకుంటూ వచ్చాడు. రోజులు జరుగుతున్నాయి. ఆ యొక్క కళావతికి యుక్త వయసు వచ్చింది. అప్పుడు ఆ షౌకారి ఒక దూతను కాంచనా నగరానికి పంపించి మంచి పరాక్రమవంతుడు, శీలవంతుడు, గుణవంతుడు, రూపవంతుడు అనేటువంటి ఒక చక్కని వరుణ్ణి తీసుకొని వచ్చి తమ కుమార్తెనిచ్చి మహావైభవంగా పెళ్లి చేసినటువంటి వారయ్యారు. కానీ ఆ సందర్భంలో ఆ షౌకారి దంపతులు మాత్రము శ్రీ సత్యదేవుని యొక్క మొక్కు మాత్రము తీర్చుకోలేకపోయారు. కొద్ది రోజుల తర్వాత ఆ యొక్క షావుకారి, ఆ అల్లుడు, వారు ఇరువురు కూడా రక్తసానం అనే పట్టణానికి వ్యాపార నిమిత్తము బయలుదేరారు. తమ యొక్క వ్యాపారము తమ మేధస్సు వల్లనే, తమ తెలివితేటల వల్లనే అభివృద్ధి చెందుతుందని అనుకోవడము అది పొరపాటు. అందులో కొంత ఆ యొక్క దైవానుగ్రహం ఉంటుందని చెప్పి వారు ఇరువురు కూడా గ్రహించలేకపోయారు. అందుకే ఆ సత్యదేవునికి ఆ షావుకారి పైన కోపం వచ్చి దైవశక్తి ఎటువంటిదో చూపించాలనుకున్నాడు. అంతే, అప్పటి నుండి ఆ షావుకారికి కష్టాలు ప్రారంభమైనవి. రక్తసారి అనే పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క చంద్రకి మాయా దొంగలు ప్రవేశించి అందులో ఉన్నటువంటి ధనపు మూటలను అపహరించి వారు పారిపోసాగారు. వారి వెంట రాజభటులు వెంబడిస్తున్నారు. ఈ షావుకారి అల్లుడు పడుకున్నటువంటి యొక్క ప్రదేశాన ఈ అపహరించినటువంటి ధనపు మూటలను వారి వద్ద పారవేసి ఆ మాయా దొంగలు కొంత దూరం వెళ్ళి మాయమైపోయారు. వారిని వెంబడిస్తున్నటువంటి యొక్క రాజభటులు వచ్చి వీళ్ళే దొంగలని తలంచి వీరి ఇరువురిని కారాగారంలో బంధింపబడి కఠిన శిక్షలు అనుభవిస్తున్నారు. ఆ సత్యదేవుని యొక్క ఆగ్రహపు జ్వాలలు ఆ షావుకారి కుటుంబం మీద కూడా పడ్డాలి. తల్లి బిడ్డ వీధిన పడ్డారు. భిక్షాటన చేసే దీన పరిస్థితి దాపరించినది. ఒకరోజు కళావతి భిక్షాటన చేస్తున్నటువంటి సమయంలో ఒక బ్రాహ్మణుడి గృహమందు శ్రీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ యొక్క కళావతి ఆ వ్రతకథ పూర్తి అయ్యేంత వరకు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి కొంత ప్రసాదాన్ని తన తల్లి అయినటువంటి లీలావతికి తీసుకువచ్చి పెట్టాను. అప్పుడు ఆ లీలావతి ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించిన తర్వాత ఆమెకు గతము గుర్తుకు వచ్చి, ఓ దేవాదిదేవ, సత్యదేవ, పరంధామ, ఇంతవరకు మీ యొక్క మొక్కు తీర్చుకోకపోవటం వలనే మాకిన్ని కష్టాలు సంభవించాయి. నా భర్తయు నా
బ్రతికేది ఎలా, జీవించేది ఎలా, రక్షించేది అని చెప్పి ఆ తల్లే కూతురిద్దరు ఆ సత్యదేవుని ప్రార్థిస్తున్నారు. వారు ఇరువురు మరునాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నాన సంధ్యాధికారులు ముగించుకొని సత్యనామము చెప్పిస్తూ ఆ తల్లి కూతురిద్దరు భిక్షాటనకు బయలుదేరారు. ఆ స్వామి వారి యొక్క మాయ వలన, ఆ సత్యదేవుని యొక్క అనుగ్రహం వలన వారి ఇరువురికి సామాగ్రిని ఖరీదు చేసి బ్రాహ్మణులను బంధువులను యథార్థిగా పిలుచుకొని వచ్చి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి వారై ఆ యొక్క కథా తదనంతరము స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులిచ్చి వచ్చిన బంధువులతో కలిసి భోజనం చేశారు. ఆ వైకుంఠధాముని యొక్క అనుగ్రహం, ఆ సత్యదేవుని యొక్క మాయ వలన ఆ రక్తసాల్వలే పట్టణాన్ని పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క చంద్రకేత మహారాజుకు స్వప్నములో ఆ సత్యదేవుడు కనిపించి ఈ జరిగిన సంఘటనంతా రాజుకు తెలియజేయగా ఆ యొక్క రాజు తమ కారాగారంలో బంధింపబడినటువంటి షావుకారిని, అల్లుడిని, వారి ఇరువురిని బంధ విముక్తులను చేసి వారికి సన్మాన సభ ఏర్పాటు చేసి వారి సామాన్లతో పాటు ఇంకా విశేష దానము ధర్మములు ఇస్తూ వారికి ప్రణామములు చేస్తూ వారిని తమ దేశం వైపు బయలుదేరమని చెప్పి ఆ యొక్క చంద్రకేత మహారాజు ఆజ్ఞాపించారు. ఇదే